సిఎంఆర్ లో వార్షికోత్సవ సంబరాలు, యానివర్సరీ అండ్ ఫెస్టివ్ బిగ్ సేల్. అసలు తేజస్విని గారిని తీసుకోవాలనే ఆలోచన మొదలుకుని అసలు ఎలా జరిగిందండి యాడ్ అంతా? తేజస్విని గారిని తీసుకోవాలన్న ఆలోచన కానీ ఏవి నావి కావు. మొదట్లో నేను లేను, అసలు పిక్చర్లోనే నేను లేను. మామూలుగా మీరు అంటే ఒక యాడ్ హిట్ అయింది అనడానికి మీకేమన్నా ప్రామాణికాలు ఉంటాయా? ఎప్పుడో నేను 18 ఏళ్ల క్రితం సంస్కారవంతమైన సోప్ చేస్తే ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు సంస్కారవంతమైన సోప్ మీద. అవునండి, ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్. అవును, అదే నా ఫస్ట్ యాడ్. తళతళలాడే ట్రిపుల్ ఎక్స్, ఇది మిలమిలలాడే ట్రిపుల్ ఎక్స్. మీకు బాగా అసలు కష్టపడి మీరు బాబోయ్ కొరకరాని కొయ్య లేదంటే బాబోయ్ కష్టం వీళ్ళతో వర్క్ చేయడం అనిపించే సెలబ్రిటీ ఎవరండి? అలా ఎవరు లేరు అనుకోండి, ప్లీజ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళంతా అందరూ. ఇంకా ఒకటి ఏంటంటే, నేను ఆ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేనే ఈ జ్యువెలరీ యాడ్ ఇలా ఈ స్టోరీతో చెప్తే వెళ్తుంది అని ఎలా తెలుస్తుంది? నాకేంటంటేనండి, క్లయింట్ మాట్లాడుతున్నప్పుడే నాకు కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. నాకు పర్టికులర్గా ఈ కళ ఒక నెల రోజులు యాడ్ రాలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు మీరు? డిప్రెసివ్గానే ఉంటుంది. అబద్ధం ఎందుకు, డిప్రెసివ్గానే వర్క్ అందరితో వర్క్ చేస్తారు కదా దాదాపు అందరితో. సో మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అఖిల్, నాగ చైతన్య, రామ్ చరణ్తో పనిచేశాను. మెగాస్టార్ గారు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యాపార ప్రకటనలు అన్నీ మనం చిరాకు పడుతూ ఉంటాం, కానీ కొన్ని యాడ్స్ చూస్తే మాత్రం చాలా ముచ్చటగా అనిపిస్తుంది, ఒక ఫీల్ కూడా వస్తుంది. కాబట్టి యాడ్స్ చూసి మరి జనం వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు. అటువంటి ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ యాడ్ ఫిల్మ్ మేకర్ మనందరికీ సుపరిచితులు కొంతకాలంగా యమునా కిషోర్ గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. ఈ మధ్య ఆయన మళ్ళీ వార్తల్లోకి ఎందుకు వచ్చారంటే రెండు విషయాలన్నమాట. ఒకటి, తేజస్విని గారు అంటే బాలకృష్ణ గారి కుమార్తెతో చేయించిన యాడ్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఇంకోవైపు అల్లాడిపోతున్నాడమ్మా అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మనకి ఆహాలో రిలీజ్ అయిన విషయం కూడా అందరికీ తెలుసు. వీ హ్యావ్ విత్ అస్ యమునా కిషోర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం, చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. మేము మీతో మాట్లాడుతూనే ఉంటాం, మన జోకులు అలా కొనసాగుతూ ఉంటాయి సైడ్. బట్ ముఖ్యంగా నాకు అంటే ప్రపంచానికి తెలియంది నాకు బహుశా తెలిసిందేమో మీ మిమిక్రీ గుణం, మీ హాస్య చతురత, ఇదంతా నాకు చాలా ఇష్టం. బహుశా ప్రపంచానికి కూడా తెలిసేవాళ్ళండి, కొద్ది మందికే తెలిసి ఉంటుంది. మీరు మా టాలెంట్ ఎప్పటికైనా వాడుకుంటారనే ఒక ఆశాభావం మరి నాన్నగారి టైం నుంచి. నేను ఒకసారి వాడుకున్నాను, మీరు నా యాడ్ లో ఒకసారి యాక్ట్ చేశారు. మీరు డబుల్ హార్స్ అంటే మంచివన్నీ ఒకసారి వస్తాయంటారు, అలాగే ఒకసారే వచ్చింది. లేదు, తర్వాత మళ్ళీ ఏదో నేను అడిగినప్పుడు మీ డేట్ లేకపోవడం సంథింగ్ అట్లా ఏదో జరిగింది. ఇంకొకసారి కూడా ఏదో ప్రయత్నించినట్టున్నాం. మిమ్మల్ని చూస్తే నాకు ఒక ఈర్ష్య కలుగుతుందండి. ఇంత కామ్గా కంపోజ్డ్గా మీరుండే క్రియేటివ్ ప్రపంచంలో ఎలా సాధ్యం అసలు యమునా కిషోర్ గారు? అది ఏమో తెలీదు, నాకు ఇలా ఉండటం మాత్రమే వచ్చు, ఇంకోలా ఉండటం రాదు. కాబట్టి ఇలాగే ఏమంటారు, బ్రతుకు చక్రాన్ని అలా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీ యాడ్స్ కూడా చాలా హై క్వాలిటీ అండ్ చాలా ప్రొఫెషనల్గా, చాలా ఆలోచనాయుతంగా ఉంటాయి. మీకు ఎలా తెలుస్తుంది అసలు ఒక కాన్సెప్ట్ ప్రజలకి రిజిస్టర్ అవుతుంది, ఈ జ్యువెలరీ యాడ్ ఇలా ఈ స్టోరీతో చెప్తే వెళ్తుంది అని ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క కళకి ఒక్కొక్క స్పార్క్, ఒక్కొక్క స్కిల్ ఉంటుంది కదండి. అంటే ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. ఇప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఓ సింగర్కి పాట నేర్పుతున్నప్పుడు కొంతమంది సింగర్స్ క్విక్గా అట్లా నేర్చేసుకుంటారు. అవును, అరే ఆ ట్యూన్ భలే పట్టేసుకున్నారే వీళ్ళని. ఒక్కోసారి డైరెక్టర్ ఆర్టిస్ట్కి చెప్తున్నప్పుడు ఆ సీన్ని ఇంప్రవైజ్ చేసుకుని ఆ డైలాగులు ఇక్కడ విరుద్దాం అక్కడ విరుద్దాం ఇట్లా కొంతమంది ఇంప్రవైజ్ చేస్తారు కదా. నాకేంటంటేనండి, క్లయింట్ మాట్లాడుతున్నప్పుడే నాకు కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు. నా అవసరం ఇదండి, నేను పలాని వాళ్ళని టార్గెట్ చేయాలండి, పలాని విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలండి, ఈ విషయం కమ్యూనికేట్ అనుకుంటున్నానండి అని వాళ్ళు ఇలా చెప్తారు కదా. ఆ చెప్తున్నప్పుడే, ఆ క్లయింట్ చెప్తున్నప్పుడే, ఓహో ఈ విధమైన పాత్రలు అయితే బాగుంటుంది, ఈ సందర్భం అయితే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని ఒక సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేప్పుడు ఎలా అయితే టక్కుని పట్టుకుంటారో, నాకు పర్టికులర్గా ఈ కళ, ఈ విద్య భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటున్నానండి. చాలా అంటే స్క్రిప్ట్ కాన్సెప్ట్ నుంచి ఎండ్ వరకు మీరే కదా మొత్తం. అవునండి, ఒక యాడ్ ఫిల్మ్ అంటే. అవునండి. వాట్ ఈస్ యువర్ బెస్ట్ యాడ్ ఫిల్మ్ సో ఫార్ అండి? అలా చెప్పలేను, చాలా ఉన్నాయి. అలా ఈ మధ్య చేసిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, చాలా మంచి పేరు వచ్చింది, అది కూడా నాకు ఇష్టమైన యాడే. అలా ఏం లేదండి, నిజంగా మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టే చేస్తాను ప్రతి యాడ్. ఎన్ని యాడ్స్ చేస్తారు యమునా కిషోర్ గారు పర్ మంత్?
అలా ఏమైనా లెక్క ఉంటుందా లేదంటే సీజన్ని బట్టా? 3 యాడ్స్ 2 నుంచి 3 అంతేనండి. Per month. అంతే. ఇప్పటి వరకు ఒక 600 యాడ్స్ చేశాను 18 సంవత్సరాల్లో. అంటే దాదాపు మీరు రియల్ ఎస్టేట్ అన్ని రంగాలు అన్ని ఒకటని రంగాలు కాదు. ఉప్పులు పప్పులు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లన్నీ, రియల్ ఎస్టేట్లు, హాస్పిటళ్ళు, అవి ఇవి కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ కావాల్సిన వాళ్ళందరికీ నేను ఆపుతుండే. అవును, నేను ఎవరితోనో అన్నాను ఈ మధ్యకాలంలో, ఇది వాస్తవం కూడా. ఇప్పుడు వాళ్ళ రేపు దేవుడికి కూడా ఛానల్స్ ఉన్నాయి, దేవుడి పేరిట ఛానల్స్ ఉన్నాయి కదా. అవును. అంటే దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల వెలసిన దేవుడికి కూడా మనకి ఛానల్ అవసరం. అలా యుగం అలా తయారైంది, కలియుగం పరాకాష్ఠ. యుగం అలా తయారైంది. యా. సో మొన్న తేజస్విని గారితో మీరు ఒక యాడ్ చేయించారు, సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్. అది చాలా సూపర్ హిట్ అయింది. అది అసలు తేజస్విని గారిని తీసుకోవాలనే ఆలోచన మొదలుకుని అసలు ఎలా జరిగిందండి యాడ్ అంతా? తేజస్విని గారిని తీసుకోవాలన్న ఆలోచన కానీ ఏవి నావి కావు. మొదట్లో నేను లేను, అసలు పిక్చర్లోనే నేను లేను. ఆ యాడ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేయాల్సిన యాడ్. ఓకే. ఆ విధంగానే వాళ్ళు ఆ క్లయింట్ త్రివిక్రమ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బాగా బిజీగా ఉండటం చేత ఆయన తనకి ఆల్టర్నేటివ్గా నన్ను తీసుకోమని క్లయింట్కి సజెస్ట్ చేశారు. ఓహో. ఆ విధంగా ఒకరోజు అనుకోకుండా నేను ఏదో ఆఫీస్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫోన్ రావటం, తర్వాత రోజు నేను వారిని వెళ్ళి కలవటం, కలిసే వరకు తెలియదు ఎవరికి యాడ్ చేస్తున్నాము ఏంటనేది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పలాని క్లయింట్కి పలాని విధంగా యాడ్ కావాలి, కాన్సెప్ట్ అని చెప్పారా మీరే? లేదు, కాన్సెప్ట్ లేదు. తేజస్విని గారు యాక్ట్ చేస్తున్నారని కూడా వారు చెప్పారు. సో ఏమి కావాలి క్లయింట్కి అనేది వారే వివరించారు. అండ్ కాన్సెప్ట్లో కొంతవరకు వారి పాత్ర ఉంది, అసలు లేదని కాదు, వారి పాత్ర ఉంది. అండ్ ఆ తర్వాత తేజస్విని గారి పాత్ర కూడా ఉంది. తర్వాత వారు చెప్పిన దాన్ని నేను గుదిగుచ్చి నేను ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఇలా చేశాను అనమాట. తేజస్విని గారితో యాడ్ చేయించడం ఎలా అనిపించింది మీకంటే? ఆవిడ చాలా కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను ముందు. ఎందుకంటే వారికి అసలు వారు ఈ నటన అనే ప్రక్రియకు దూరంగా ఉన్నవారు కదా, ఇంతవరకు స్క్రీన్ అపీరెన్స్ లేదు కదా, కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఈజీగా, హాయిగా, అద్భుతంగా, రెగ్యులర్ నటించే వారికన్నా కూడా ఎంతో ఈజీతో చక్కగా చేశారు. చాలా అంటే నిజంగానే బ్రాహ్మణి గారిని చూస్తే కూడా కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు ఆవిడ. అఫ్కోర్స్ మోక్షజ్ఞ కోసం అందరూ వెయిట్ చేస్తారు. తేజస్విని గారి యాడ్లోకి వచ్చారంటే ఆవిడ యాక్టింగ్కి రెడీ అవుతున్నట్టు అన్వయించుకోవచ్చా? అది ఏమో తెలియదండి, నాకు ఈ యాడ్ వరకే మీకు ఇంటరాక్షన్ ఇంతవరకే పరిమితం. ఐ వండర్, అంటే ఆవిడని ఆ యాడ్లో పెట్టడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి. అది ఆ సంస్థ అధినేత కృష్ణప్రసాద్ గారే చెప్పాలి. వారికి వచ్చిన ఆలోచన అది. కృష్ణప్రసాద్ గారే తేజస్విని గారితో యాడ్ చేయాలని నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత జరిగిన ప్రక్రియలో నేను ఒక దశలో నేను జాయిన్ అయ్యాను అంతే. సో అది ఆ క్రెడిట్ అదేమైనా ఉంటే కృష్ణప్రసాద్ గారికి ఇవ్వాలి. ఆయన దూరదృష్టి, ఆయన వ్యూహమే ఇది. మామూలుగా మీరు అంటే ఒక యాడ్ హిట్ అయింది అనడానికి మీకేమన్నా ప్రామాణికాలు ఉంటాయా? ప్రామాణికాలంటే ఏం లేదండి, 2-3 రకాలు. ఒకటి ఏంటంటే ఆ క్లయింట్ సంతోషంగా ఉండాలి, ఈ యాడ్ వల్ల నాకు బిజినెస్ జరుగుతోంది లేదా నా బ్రాండ్ నలుగురికి తెలిసింది అని వాళ్ళ సంతోషం మొదటి పారామీటర్ మాకు. రెండో పారామీటర్ ఏంటంటే సాధారణ జనం నుంచి వచ్చే రెస్పాన్స్. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో ఇటువంటివి పర్సనల్గా తెలిసినప్పుడు ఒక యాడ్ గురించి ఎక్కువగా మాట్లాడటం, అలా చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అది హిట్ అని అర్థం. ఇంకొకటి ఏంటంటే చాలా సంవత్సరాలు గడిచినా కూడా ఆ యాడ్ గురించి జనం మాట్లాడుకుంటూ ఉండటం, అది కూడా ఒక పారామీటర్. అంతగా జనంలోకి వెళ్ళిందని. ఎప్పుడో నేను 18 ఏళ్ల క్రితం సంస్కారవంతమైన సోప్ చేస్తే ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు సంస్కారవంతమైన సోప్ మీద. అవునండి, XXX సంస్కారవంతమైన సోప్. అవును, అదే నా ఫస్ట్ యాడ్. మై గాడ్. అలా కొన్ని యాడ్స్ గుర్తుపట్టడం, అది కూడా ఒక పారామీటర్. చాలా తప్పకుండా పారామీటర్ అండి. ఇప్పుడు నేను చెప్పలేదు XXX సంస్కారవంతమైన సోప్ ఒకటే చెప్పారు. XXX అని ఎలా తెలుసు మీకు? ఆ యాడ్ వచ్చినప్పుడు యమునకేశ్వర్ గారు మీకు ఆడుగా అనిపించిందా? ఏదో లైఫ్ బాయో, సిరిల్లో, ఇంకోటో సిరిల్లో అని పేరుంటే వేరు. XXX అని వచ్చినప్పుడు సంస్కారవంతమైన సోప్ అని పెట్టాలి ట్యాగ్ లైన్ అని చెప్పి. అది అప్రయత్నంగానే జరిగిందండి, దాన్ని కూడా పెద్ద ప్లాన్ చేసుకుని చేయలేదు. ఆ సంస్థ అధినేత వారు మాణిక్యవేల్ గారు కాన్సెప్ట్ అడిగినప్పుడు ఆ కాన్సెప్ట్ నేను చెప్పడం, అప్రయత్నంగానే అనేసాను సంస్కారవంతమైన సోప్ అని. వారు కూడా వెంటనే ఒప్పుకోవటం. అసలు ఏంటి మీ ఉద్దేశం సంస్కారవంతమైన సోప్ అంటే?
ఆ కథ అలా ఉందండి. ఓ హోటల్‌లో ఓ ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. ఓ చిన్న పిల్లాడు వాళ్ళ పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. ఓ పెద్దాయన చెయ్యి తగిలి ఆ కాఫీ ఒక పిల్లాడి చొక్కా మీద ఒలుకుతుంది. పెద్దాయన చాలా బాధపడిపోతాడు. "అయ్యో! చూడలేదు నాన్న" అని. ఇది నేను చెప్పిన కథ. అతను ఆ పిల్లాడు అంటాడు, "పర్లేదండి, చూడకుండా పొరపాటుగానే కదా పడింది" అని వెళ్తాడనమాట. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే పెద్దాయన ఆశ్చర్యపోతాడు. "ఏమిటి ఇంత మర్యాద, ఇంత ఇదా" అంటే ఆ పక్కనున్న వ్యక్తి చెప్తాడనమాట. "ఎందుకుండదండి వాళ్ళ ఇంట్లో ట్రిపుల్ ఎక్స్ సోప్ వాడుతుంటే" అంటాడు. ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అని అప్రయత్నంగా అనేశాను నేను. అద్భుతం. అసలు ఈ కాన్సెప్ట్ రావడమే చాలా విచిత్రం. ఎందుకంటే అందరూ బట్టలు బాగా ఉతుకుతుంది, ఇది తెల్లగా అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్తారు. బట్ అలాంటిది మీరు అలా ఆలోచించి తీసుకురావడం థీమ్ అనేది అది క్రియేటివ్ ఇదని చెప్పాలి. అదేనండి. దేవుడు అది ఒక్కొక్కళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి కదా! నాకు ఉపాధి కల్పించడం కోసం బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా! అలా అప్పటికి నాకు అలా నా బుద్ధి అలా ఆ కర్మను అనుసరించి నాకు ఐడియా రావడం, అది నా బ్రతుకు తెరువుగా నాకు ఒక జీవన మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనుకుంటున్నాను. ఇది మోస్ట్ మెమరబుల్ యాడ్ నాకు కూడా. ఐ వాచ్డ్ ఇట్ ఫర్. ఆ తర్వాత సంస్కారవంతమైన సోప్ సిరీస్‌ని చాలా రోజులు నేను చేశాను. చాలా యాడ్స్ చేశాను. ఆ తర్వాత కూడా వాళ్ళు అది కంటిన్యూ చేశారు వేరే వాళ్ళు చేసినప్పుడు కూడా. ఇలా చాలా కంపెనీలకి ఆ బిగినింగ్లో ఉన్న మార్గదర్శనం లాగా బిగినింగ్లో ఉన్న ఆ క్యాప్షన్ ఫిక్స్ చేసి ఆ అప్రోచ్ ఆ రూట్ని నేను ఫిక్స్ చేశాను చాలా కంపెనీలకి. అంటే వాళ్ళ బ్రాండ్ని ఎలా పొజిషన్ చేయాలి మార్కెట్లో ఆ పొజిషన్ చేయటంలో నేను చాలా బ్రాండ్లకి ఉన్నాను వాళ్ళ టీంలో. అద్భుతం. తర్వాత మీరు ఈ సెలబ్రిటీస్ని రోపించేయడం ఎప్పుడు మొదలుపెట్టారు యాడ్స్కి? నా 4వ యాడే కె విశ్వనాథ్ గారితో చేశాను నేను. నా యాడ్ ఫిల్మ్ మేకర్గా కొన్ని నెలల అనుభవంతోనే కె విశ్వనాథ్ గారితో చేయించాను. ఇంక అక్కడి నుంచి ఇంక నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. పైగా నేను బాగా ప్రేమించే సెలబ్రిటీస్తోనే పనిచేశాను. నేను బాగా ఇష్టపడే వాళ్ళతో సంగీతం, సాహిత్యం ఇట్లా ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళనే చూజ్ చేసుకునేవాడిని అండ్ వాళ్ళతోనే చేయమని ప్రోత్సహించేవాడిని సంగీతం సాహిత్యం అనమాట. అవును. లేదు, మీరు స్వయంగా పాడేవారు కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లేదు, అదే నేను మీరు సంగీతం సాహిత్యం వాళ్ళతో యాడ్ చేస్తానంటే నేను కూడా పాడతానని చెప్తున్నాను. అది బాగుంది చాలా. సో అయితే మీకు అంటే కళలు, సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ మీకు బాగా వంట పట్టేసి? నాకు బాగా ఇష్టం. శాస్త్రీయ సంగీతం అన్నా, సాహిత్యం అన్నా నాకు బాగా ఇష్టం. మీకు బాగా అసలు కష్టపడి మీరు బాబోయ్ కొరకరాని కొయ్య, లేదంటే బాబోయ్ కష్టం వీళ్ళతో వర్క్ చేయడం అనిపించే సెలబ్రిటీ ఎవరండి? అలా ఎవరు లేరు అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు తగలలేదండి నిజంగా. అదేంటో నాకు నా అదృష్టం ఏమో కానీ అందరూ నాకు సహకరించారు. ఇంకా ఒకటి ఏంటంటే నేను ఆ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేనేదో ఫిల్మ్ మేకర్ అనుకుని వెళ్ళను. వాళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం నాకు వచ్చింది అనుకునే వెళ్తాను. లేకపోతే విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళతో, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లాంటి వాళ్ళతో అప్పట్లో ఏదో ఒక రియల్ ఎస్టేట్ చేశాను. శ్రీదేవి గారు లాంటి వాళ్ళతో, మై గాడ్, అండ్ షావుకార్ జానక్ గారు లాంటి వాళ్ళతో నాకేంటోనండి, నాకు షావుకార్ జానక్ గారి నుంచి శ్రీలీల దాకా అందరితో వర్క్ చేసిన నాకు అందరితోనూ కంఫర్ట్గానే ఉంటుంది. ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు, నేను ఇబ్బంది పెట్టినట్టుగా కూడా వాళ్ళు అనుకోలేదు. చాలా హాయిగా అలా జీవితం గడిచిపోయింది యాడ్ ఫిల్మ్ మేకర్గా. శ్రీదేవి గారు యాడ్కి సినిమాకి తేడా చూసారా? డైలాగ్ ఏంటి? యాడ్కి సినిమాకి ఏమీ లేదు. వారు ఎలా బయట ఉండేవారో అలాగే. ఎప్పుడైనా 3 యాడ్స్ ఏమో చేసినట్టున్నాను నేను. ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు బోనీ కపూర్ గారి కోసం కరాచీ బిస్కెట్లు తీసుకెళ్లేవాళ్ళం. ఆయన చాలా ఇష్టంగా తీసుకుని చేసేవారు. అండ్ శ్రీదేవి గారు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. సౌత్ నుంచి వచ్చిన వారంటే అటు రెగ్యులర్గా ఈ తమిళ తెలుగు మాట్లాడే జనం తక్కువ ఉంటారేమో, మన అనే ఫీలింగ్ లో చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు, ప్రేమగా మాట్లాడేవారు. ఏం యాడ్స్ చేశారు యమునా కిషోర్ గారు? రియల్ ఎస్టేట్ అని అప్పట్లో 2014 ఆ ప్రాంతంలో చేశాను. చాలా అక్కడే షూట్ చేశాం, బాంబేలోనే.
ఇప్పుడు ఇది ఒక ఇబ్బందికరమైన ప్రశ్న అయినా మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే మనం స్కిప్ చేసేద్దాం, సభాముఖంగానే స్కిప్ చేసేద్దాం. వీళ్ళందరి రెమ్యూనరేషన్స్ మీరే మాట్లాడతారా, లేక వాళ్ళు డిమాండ్ చేస్తారా, మీరు కంపెనీకి తెలియపరుస్తారా, ఎలాగా? ఇది ఎందుకంటే పెద్ద పెద్ద నటులు చెప్తాను, దిగ్గజాలు కదండి వీళ్ళు. చెప్తానండి. ప్రతి పెద్ద సెలబ్రిటీకి అండి ఒక సెలబ్రిటీ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ ఈ ఆర్థిక వ్యవహారాలు మేనేజ్ చేయడానికి వారు ఒకటి నిర్దేశించుకుని ఉంటారు. ఈ ఫిల్మ్ మేకింగ్లో ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ల పరంగా ఫిల్మ్ మేకర్కి ఏం సంబంధం ఉండదు. చాలామంది అది తెలియదు. చాలామందికి క్రియేటివ్ అండ్ ఫిలిం ప్రొడక్షన్కి సంబంధించినంత వరకే నేను ఇన్వాల్వ్ అవుతాను. వారి రెమ్యూనరేషన్లు అవి చూసుకోవడానికి ఒక సపరేట్ ఏజెన్సీలు ఉంటాయి, రైట్? లైక్ క్వాన్ ఇట్లాంటి పేర్లు మీరు వినే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ ఆర్టిస్ట్కి ఈ క్లయింట్లకి మధ్య జరిగే అగ్రిమెంట్లు, ఆ వ్యవహారాలు, వాటి ఎక్స్టెన్షన్లు. అంటే ఒక సెలబ్రిటీతో క్లయింట్కి ఓన్లీ యాడ్ ఫిలిం మాత్రమే ఉండదు. వాళ్ళ షాపులో ఓపెనింగ్స్, వాళ్ళ కస్టమర్ మీట్స్, ఇలా చాలా చాలా ముడిపడి ఉంటాయి. ఒక 360 degreesలో మేనేజ్ చేసే ఏజెన్సీలు ఉంటారు. వాళ్ళు మొత్తం చూసుకుంటారు, మీరు జస్ట్ క్రియేటివ్ వరకే. నాకు పలాని రోజు సెలబ్రిటీ డేట్ ఇచ్చారు అంటే ఆ డేట్ వరకే నేను అంతవరకే పనిచేస్తాను. చాలా బ్యూటిఫుల్ కెరియర్ కదా మీది, అంటే ఎంజాయబుల్ కెరియర్ డెఫినెట్గా. కానీ ఇది ఒక అన్సర్టన్గా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మీరు టాప్, ఆఫ్ కోర్స్ యు ఆర్ ద టాప్, వన్ ఆఫ్ ద టాప్ యాడ్ ఫిల్మ్ మేకర్స్. ఒక నెల రోజులు యాడ్ రాలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు మీరు? డిప్రెసివ్గానే ఉంటుంది. అబద్ధం ఎందుకు, డిప్రెసివ్గానే ఉంటుంది డెఫినెట్గా. 18 ఏళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లేకుండా నేను కొట్టుకొచ్చిన మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం అంతే డిప్రెసివ్గా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అవకాశం ఒక్కొక్క నెలలో వర్క్ లేదనుకోండి, అప్పుడే నా పని అయిపోయిందా, నేను వెనకబడిపోయానా, అలాంటి భావనలు కలుగుతాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని లేదు మనం మళ్ళీ ఫైట్ చేస్తాం, మళ్ళీ స్ట్రగుల్ చేస్తామని నిరంతరం ఫైట్ చేసే వచ్చాను ఇక్కడ దాకా. అందులో ఏం తేడా లేదు. ఎప్పటికప్పుడు ఒక టర్క్ ఆఫ్ పోటీదారులు వస్తూ ఉంటారు, వాళ్ళందరి మధ్య సర్వైవ్ అవుతూ ఆరోగ్యకరమైన పోటీ. కానీ నేను మీ పొగడతకు చెప్పట్లేదండి, కానీ మీరు ఒక స్టాండర్డ్ యాడ్ ఫిల్మ్ మేకర్గా సెట్ అయిపోయారు. ఎక్కువ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎంచుకునే ఫిల్మ్ మేకర్, యాడ్ ఫిల్మ్ ఎవరంటే మీరే, యమునా కిషోర్ గారు అనే అంటారు అందరూ. కొంతవరకు నా అదృష్టం అనుకోవాలి. అందులో పెద్ద పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేసి బ్రహ్మానందం గారితో కూడా చేశారు మీరు. అలా కాబట్టి ఆ ఆరా మీకు వచ్చేసింది. నన్ను ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఇష్టపడి నాకు ఇప్పించిన అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు మీరే పేరు అన్నారు కాబట్టి బ్రహ్మానందం గారే నాకు ఓ క్లయింట్కి పలాని కుర్రాన్ని పెట్టుకోండి అయ్యా అని చెప్పి నన్ను సజెస్ట్ చేశారు. అప్పటికి నాకు బ్రహ్మానందం గారితో వ్యక్తిగత పరిచయం లేదు. కేవలం నా పేరు విని బ్రహ్మానందం గారు ఓ క్లయింట్కి నన్ను సజెస్ట్ చేశారు. అది ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత వేరే క్లయింట్స్కి కలిసి పనిచేసాం. కానీ ఇలా చాలామంది హీరోలు, చాలామంది వెటరన్ యాక్టర్స్ నన్ను పెట్టుకోమని ఆ క్లయింట్కో ఆ ఏజెన్సీకో సలహా ఇచ్చి అలా నాకు వచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా అదృష్టం అనుకుంటాను. అండ్ మీరు వర్క్ చేసిన టాప్ హీరోస్లో మీకు నచ్చిన లేదు బాగా చాలా హాయిగా అనిపించిన యాడ్ ఏదండి? ఏ ప్రోడక్ట్? అందరితో వర్క్ చేశారు కదా దాదాపు అందరితో. మహేష్ బాబు గారుతో కూడా ఈ మధ్య కూడా టెక్నో పెయింట్స్ యాడ్ చేశారు, నో బీపీ ఓన్లీ టీపీ. అండ్ ఇలా ఒక్కరు అని చెప్పలేము, అందరితోనూ మంచి కంఫర్ట్. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అఖిల్, నాగ చైతన్య, రానా, మెగాస్టార్ రామ్ చరణ్తో పనిచేశాను, కానీ మెగాస్టార్ గారితో అవకాశం రాలేదు. సో వీళ్ళందరితో పనిచేసినప్పుడు ఒక థ్రిల్లా మీకు? డెఫినెట్గా థ్రిల్లే కదా. వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగి వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది అది గొప్ప ఇదే కదా. మీన్స్ వెంకటేష్ గారు, నాగార్జున గారు లాంటి లెజెండ్స్, యంగ్స్టర్స్ కాదు. సో ఇప్పుడు యాడ్ కాన్సెప్ట్ ఉంటుంది, మీరు వస్తారండి సీన్లోకి, వచ్చి మీతో పాటు సో అండ్ సో ఫీమేల్ యాక్టర్ ఉంటారు. గోడలు చూసి ఏంటండి పెయింట్లు ఇదైపోయాయి అంటే ఇప్పుడు ఉందిగా టెక్నో పెయింట్స్, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాన్సెప్ట్ అంతా వాళ్ళు సెట్ మీదకి వచ్చాక చెప్తారా, ముందు రోజు పంపిస్తారా? ముందే చెప్తాం. ముందే స్టోరీ బోర్డ్స్ వేసి పిక్చర్స్, బొమ్మలు అవి గీసి, ఇప్పుడైతే ఏఐ కూడా వచ్చింది కాబట్టి ఇంకాస్త వివరంగా తయారు చేసి అంతా చెప్పినాకే వస్తాం. ఎందుకంటేనండి హీరో ఇమేజ్ అనేది చాలా సున్నితంగా ట్యాకిల్ చేయాల్సిన అంశం. అవునండి. ఇప్పుడు ఒక్కో హీరోకి ఒకలాంటి భాష ఉంటుంది, ఒకలాంటి బాడీ మూమెంట్ ఉంటుంది. ఎవరితో ఏ పని చేయించాలి అనే దాని మీద మనకు స్పష్టమైన అవగాహన
తోనే ముందుకెళ్ళాలి. ఇప్పుడు చిరంజీవి గారు పలికే కొన్ని డైలాగ్స్ బాలకృష్ణ గారికి బాగోవేమో, బాలకృష్ణ గారు పలికే చిరంజీవి గారికి బాగోవేమో, అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు నాగార్జున గారిది ఒక స్టైల్, వెంకటేష్ గారిది ఒక స్టైల్, మహేష్ బాబు గారిది ఒక స్టైల్, అలా ఎవరి స్టైల్ వాళ్ళకి ఇది వీళ్ళంటే బాగుంటుంది అని తెలుసుకునే చేయాలి. అవును, కరెక్టే. అదే యంగ్ హీరోకి బరువైన డైలాగ్ వేసి, ఎవరికి లేదా యంగ్ హీరోకి బరువైన డైలాగ్ వేసి, లేదా కొంచెం వెటరన్ హీరోకి జెన్జీ భాష వాడి, ఇలా కాకుండా వాడచ్చు, వాడకూడదని కాదు, ఆ ప్రోడక్ట్కి న్యాయం చేయాలి మనం. ఆ ప్రోడక్ట్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఇది సహాయకారిగా ఉంటుందా లేదా అనే దాని మీద మటుకు కొంత హోంవర్క్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, అంతా ఉంటుంది. సో ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి చాలా. ఇది ఎందుకు కరెక్టు అని 10 మందికి అక్కడ ఉన్న అందరినీ కన్విన్స్ చేసేలాగా ఉండాలి. హీరో టీంని కన్విన్స్ చేయాలి, క్లయింట్ని కన్విన్స్ చేయాలి, ఏజెన్సీని కన్విన్స్ చేయాలి. అది అందరికీ సమాధానం చెప్పేంత విషయ పరిజ్ఞానంతోనే ముందుకెళ్ళాలి. అవును, కాబట్టి పెద్ద పని మీది. చాలా నెలకి మూడు యాడ్స్ అంటారు, కానీ దానికి ఒక్కొక్క యాడ్కి 10 రోజుల పని ఉంటుంది. ఖచ్చితంగా 10 రోజులు ముందు పని, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాలి. మీకు ఎక్కువ చోటాకి అడిగారే కెమెరా పర్సన్ ఎక్కువ చేశారు. అవును, ఒక 100 యాడ్స్ పైన చేశారండి. మిగతా వాళ్ళు చాలా మంది చేశారు. మొన్న ఈ మధ్య తేజస్విని గారు యాక్ట్ చేసిన యాడ్కి సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్కి అయానంక్ బోస్ అని ఒక బెంగాలీ కెమెరామెన్ చేశారు. చాలా బాగా చేశారు. అందరితోనూ చేశానండి. రత్నవేల్ గారితోనూ చేశాను, రత్నవేల్ గారితో చాలా యాడ్స్ చేశాను, అండ్ గోపాల్ రెడ్డి గారితో కూడా చేశాను నేను, అండ్ కళ్ళు రఘు గారితో కూడా చేశాను. అబ్బో ఎంవి రఘు గారితో, అండ్ బి రాజశేఖర్, ఆర్డి రాజశేఖర్, అనిల్ మెహతా, బాంబే కెమెరామెన్ అనిల్ మెహతా, ఇలా చాలా మందితో చేశానండి. కైమల్ అనే ఒక మలయాళీ కెమెరామెన్తో దగ్గర ఒక 80 యాడ్స్ చేశాను. ఆయన ఈ మధ్య ఆయనకి ఏదో నేషనల్ అవార్డు లాంటిది కూడా ఏదో వచ్చింది మలయాళంలో. మీ యాడ్ ఫిల్మ్ మేకింగ్లో అవార్డ్స్ ఉండవా అండి? ఉండవు, అదే బాధ. ఉంటాయి, మీరు చేస్తున్న పని ఏ సినిమాకి తక్కువ కదండి. ఇదేనండి, నేను యాడ్ ఫిల్మ్ మేకింగ్ అవార్డ్స్ ఉంటాయి. ఎక్కడంటే యాడ్ సర్కిల్స్లో, యాడ్ క్లబ్స్లో, ఇట్లాంటి ఒక స్ట్రీమ్లో అవార్డ్స్ ఉంటాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ లేవు. లైక్ ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదో ఇట్లాంటివి ఉంటాయి. ఉదాహరణకు నంది అవార్డ్స్ లాంటివి. నేను చాలాసార్లు ఇదే అడుగుతూ ఉంటాను. నంది అవార్డ్స్ ఇవన్నీ ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ సినిమా విమర్శ, ఇలా ఏవేవో అదర్ దాన్ మెయిన్ పిక్చర్ కాకుండా ఇస్తున్నారు కదా. ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వ్యాపార ప్రకటన అని కూడా ఇవ్వండి, మా బోటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది కదా అని చాలామంది చాలా సార్లు గళం ఎత్తాను, కానీ అది ఇంకా శృతిలో చేరలేదు. అంతే కదా. ఇప్పుడు ఇది కళలాడే XXX అది కూడా మీదేనా? అవునండి. చూసారా ఎంత బాగా గుర్తుందో. కాబట్టి మీకు ఇదే అవార్డు, మా ప్రేక్షకుల అవార్డు. నిజంగా అదే అవార్డు అండి. ఇప్పుడు ఎందుకు గుర్తుండాలని అన్ని సబ్బుల యాడ్స్ వస్తాయి, ఈ యాడ్ ఎందుకు గుర్తుంది చెప్పండి మనకి? అంతే, బికాజ్ ఇట్ హ్యాడ్ రికాల్. ఒకసారి ఓ జర్నలిస్ట్ అనురాధ పౌడ్వాల్ గారిని అడిగారు, సింగర్ అనురాధ పౌడ్వాల్ ఉన్నారు కదా, వారిని అడిగారు అభి తక్ కిత్నే గానే గాయే హై అని. దానికి ఆవిడ ఆన్సర్ ఏంటంటే, ఆప్కో జిత్నా యాద్ హై, आपको जितना याद है उतना ही मैंने गाया है. అంటే మీకు ఎన్ని గుర్తుంటే నేను అన్నే పాడాను. అంతే కదా. అట్లాగే మీకు ఏ యాడ్ గుర్తుంటే నేను అవే చేసినట్లు లెక్క. అంతే. జనం హృదయాలను గెలుచుకొని ఏవైతే మనోఫలకం మీద అలా ఉండిపోతాయో అవి మాత్రమే చేసినట్టు. కానీ నాకు బాధ వేస్తుంది ఏంటంటే, యమునా కిషోర్ గారు, ఇంత టాలెంట్ మీకు, ఇంత రిసోర్స్ఫుల్ ఇది ఉంది, ఒక పేషెన్స్ ఉంది, ప్లానింగ్ తెలుసు, ఇండస్ట్రీ తెలుసు, మీరు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ సినిమా డైరెక్షన్ చేయలేదు? మెయిన్ స్ట్రీమ్ సినిమా డైరెక్ట్ చేయకూడదని కాదు, 2-3 సార్లు కాయినయ్యాయి, చేసే అవకాశం కూడా వచ్చింది, కానీ అండి అప్పుడు నాకున్న పరిస్థితులు, రకరకాల కారణాల వల్ల నేను ముందుకెళ్ళలేకపోయాను. ఈ మధ్యనే ఒక చిన్న బ్రాండ్ ఫిల్మ్ లాంటిది చేశాను, ఒక 1/2 అవర్ ఫిల్మ్. దానికి మంచి ఆదరణే వచ్చింది. అదే అల్లాడిపోతున్నాడమ్మ. మన సమీరా భరద్వాజ్, అప్పుడు చరణ్ లక్కరాజు, ఇట్లాంటి 3-4 చేశారు, అందులో యాక్ట్ చేశారు. దానికి మంచి ఆదరణే వచ్చింది. ఆహాలో దగ్గర ఒక 10 లక్షల మంది చూశారట, ఓటీటీలో 10 లక్షల మంది చూశారు. అంటే మంచి వ్యూవర్షిప్ అని. సో ఇప్పుడు ఒక రకంగా చిన్నగా స్టార్ట్ చేశాను, చిన్నగా అటువైపు కూడా వచ్చేస్తాను. టిపికలీ ప్రతి వాళ్ళకి ఒక ఆత్మ ఉంటుంది. ఇప్పుడు నేను పాట పాడాను అనుకోండి, నేను ఎన్ని రకాల పాటలు పాడినా నాకేంటంటే కొంచెం బేస్ వాయిస్లో గమకాలు ఉండే పాటలు అంటే ఇష్టం. అలా యమునా కిషోర్ గారి ఆత్మ ఏంటి యాడ్స్లో? ఫ్యామిలీయా, సెంటిమెంటా, లేక ఏంటి కూల్ కోషంటా? వాట్ ఈస్, మీరు దేనికోసం ఎక్కువ కృషి చేస్తారు? ఫ్యామిలీ, ఎమోషన్స్ విత్ నేటివిటీ, ఇదే నా ఆత్మ. నేను ఏ పని చేసినా ఇంతే.
ఈ పరిధి దాటి నేను రావాలని అనుకోవటం కూడా లేదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అనే దానికి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనేది నేను నమ్ముతాను. మనస వాచా కర్మణ. దాన్ని నేటివైజ్ చేసి ఎలా చెప్పాలి అన్నది నా ల్యాడ్స్లో మీకు అంతా ఒక రాజమండ్రిలో ఉండే జీవితం, గుంటూరులో ఉండే జీవితం, ఇలాంటి ఒక సర్వసాధారణంగా ఉండే తెలుగైట్ లైఫ్ మాత్రమే చూపిస్తాను. నాకు అదే ఇష్టం. నేనేదో నా యాడ్స్ కూడా అదే కదా. అవును, అంతే కదా. మనం చేసే పని అంతా అంతే. మనం ఏంటో మన పనిలో అదే బయటపడుతుంది. అంతేనండి. నా యాడ్స్లో చూపించే స్టోరీస్ అన్నీ మా ఇంట్లో జరిగే స్టోరీస్ లాంటివి, మా ఆవిడకి నాకు జరిగే సంభాషణలు లాంటివి, మా పిల్లలతో నేను మాట్లాడే లాంటివి. అంత న్యాచురల్గా, అంత సర్వసాధారణంగా ఉండాలి అనుకుంటాను. ఇంకా అదే దానికే జనాదరణ ఉంది కాబట్టే నేను ఇన్ని రోజులుగా పోషింపబడుతున్నాను కదా. అవునవును, ప్రేక్షకులతో. ఖచ్చితంగా అంటే పోషింపబడుతున్నారు లేదో మీకే తెలియాలి. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. అండ్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ కారు క్వాలిటీ. కాబట్టి ఐ డోంట్ నో మీకు దాని లావాదేవీల్లో మీకు వచ్చేది తృప్త, జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ తెలియదు. కానీ బహుశా రెండు అండి, అబద్ధం ఎందుకు, రెండు. నేను జేబు సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు అనుభవించాను. రెండు నాకు ఇష్టమైన వ్యక్తులతో గడపగలిగాను. పెద్ద వాళ్ళతో, సీతారాం శాస్త్రి గారు లాంటి వాళ్ళు. ఆయనతో చేసింది ఏమిటండి యాడ్? ఇది కదా మన రియల్ ఎస్టేట్ అండి, శుభగృహ అని ఓ రియల్ ఎస్టేట్. వారితో వారాల తరబడి ప్రయాణం కొనసాగించాను. బద్రీనాథ్, రిషికేశ్ లాంటి ప్లేసెస్లో, పవిత్ర స్థలాల్లో అటువంటి మహానుభావులతో వారాల తరబడి ఉండటం ఇదంతా గొప్ప విషయమే కదా. అవును, నా దృష్టిలో అదే వెలకట్టలేని ఒక ఆనందము, అదే వెలకట్టలేని సంపద. మీకు నాకు యమునా కిషోర్ గారు ఒక కామన్ టాపిక్ ఉన్నారు అని చెప్పాను. ఉంది అని చెప్పట్లేదు. ఏమిటో ఆయన కామన్ టాపిక్ మీకు తెలుసు. సింధమ్మ గారు. సో సింధమ్మ గారితో మీ జర్నీ. సింధమ్మ గారు నాకు తెలిసి మనుషుల్లో అద్భుతాలు మన హేతువాదం అని, నమ్మకం, అపనమ్మకం, ఈ సోదీలని నడుస్తూ ఉంటుంది సోది. బట్ సింధమ్మని చూశాక నాకు అర్థమైంది మానవ మాతృలకి, అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి కూడా ఎలాంటి అతీతమైన ఒక దృక్కోణం, ఒక పవర్ ఉంటుందని చెప్పి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి సింధమ్మతోటి? సింధమ్మ గారు నేను వారిని నడుస్తున్న దైవం అనే చెప్తానండి. నడమాడుం దైవం అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని. నేను అదే తెలుగులో చెప్తున్నాను. సింధమ్మ గారు కూడా నడమాడుం దైవమే నా లైఫ్కి సంబంధించినంత వరకు. నాకు కూడా వారు కరెక్ట్ చేసే పద్ధతి, మనల్ని ఎటువంటి పక్కదారి పట్టకుండా కరెక్ట్గా మన వేలో మనం వెళ్ళేలాగా నడిపించడంలో అమ్మను మించి ఎవరు లేరు. నేను వారి మీద పాట కూడా రాశాను, మీరు కూడా ఒకసారి పాడారు. అవును, ఒకసారి మీరు పాడరా మళ్ళీ. అంటే ఇది సందర్భం ఎందుకంటే అంటారు కదా, ఇద్దరు కామన్గా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఇది అనివార్యమైన ఒక అద్భుతం, మనకి మనసులోంచి చూప్పొంగే ఒక ఎమోషన్. నాకు ఇష్టమైన చలనాట రాగంలో నేనే ట్యూన్ చేసి నేనే రాశాను ఈ పాట మొత్తం గుర్తులేదు కానీ 2-3 లైన్లు మాత్రం పాడతాను. జన్మనిచ్చింది ఓ అమ్మ, దారి చూపింది సింధమ్మ, సిద్ధశాస్త్రాన వెలుగమ్మ, నీ పెద్ద మనసుకే ప్రణమమ్మ. కష్టమన్నదే లేదమ్మ, సంక్లిష్టతన్నదే రాదమ్మ, స్పష్టమైన నీ బాటమ్మ, విస్పష్టమైన నీ మాటమ్మ. ఇది పల్లవి. చరణాలు కూడా ఉన్నాయి, ఇలాగే చలనాట రాగంలో వెళ్తాయి. అద్భుతం అసలు. అదే అమ్మకు ఒక చిన్న ట్రీట్ నా తరపున నేను ఇస్తున్న ఒక చిన్న. మీకు ఒక విశేషం చెప్పనండి, నేను కూడా ఒక 3 లైన్లు ఆవిడ మీద ఇలాగే, అంటే నేను చాలా మూవ్ అయిపోయి ఇంకా మాటల్లో చెప్పలేము, ఇంకా చాలట్లేదు అన్నప్పుడు ఇది పాడి పంపించాను అనమాట ఆవిడకి. అఫ్కోర్స్ మీ ఎమోషన్ ముందు దిస్ ఇస్ నథింగ్. అయ్యో, ఎవరి ఎమోషన్ వారిదే కదా. మీ లైఫ్ మీ కనెక్షన్, నా లైఫ్ నా కనెక్షన్, అంతే కదా. ఎందుకంటే మీరు అన్నట్టు ఆవిడ, నేను సత్యసాయి భక్తుడిని, స్వామికి నేను చాలా డివోటీని. స్వామికి సింధమ్మ గారు కూడా అనుంగు శిష్యురాలు. సో నాకేమనిపిస్తుందంటే, నేను స్వామిని ఫిజికల్గా ఎక్కువ అనుసంధానం కాలేకపోయాను కాబట్టి సింధమ్మ గారు నా కోసం పంపారు అనుకుంటాను. మీరు అంటే సింధమ్మ స్వామిని ఎలా స్మరించుకుంటారు? ఆయన నడయాడే దైవం అని అనుకుంటారా? ఎలా అంటారు? అంతే అనుకుంటారు కదా. చాలా బ్యూటిఫుల్. ఈ స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉండడం వల్ల జర్నీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంటుంది కదా. చాలా అండి. యమునా కిషోర్, స్పిరిచువాలిటీ లేనిదే ఈ జీవితంలో ప్రతి పార్శ్వం అసంపూర్ణమే.
స్పిరిచువల్గా ఉన్నవారికి ఆ పరిపూర్ణత దొరుకుతుంది అని నమ్ముతాను నేను. సో ఇప్పుడు మరి ఈ టర్నింగ్ పాయింట్స్లో ఎప్పుడు సింధమ్మని మీరు అడగలేదా, నాకు అమ్మ ఇలా అనుకుంటున్నాను ఏమంటారని మీ ఫిల్మ్ డైరెక్షన్ గురించి? నేనేమనుకుంటానంటేనండి, నాకు లైఫ్కి సంబంధించి ఒక ఫిలాసఫీ ఏంటంటే, మనకు చాలా కోరికలు ఉంటాయి. అవును, ప్రతి మనిషికి ఉండేదే. నాకు అలాగే చాలా కోరికలు ఉన్నాయి. కానీ నేను దేవుడి దగ్గర ఏం కోరుకుంటానంటే, నాకు ఏ అర్హత ఉంటే అది ఇవ్వు స్వామి. ఇప్పుడు నాకు కాళ్ళు సరిగ్గా అందని రోజుల్లోనే మా నాన్న నాకు సైకిల్ కొనిపి అని చెప్పాను. ఆయన కొనివ్వలేదు నాకు. ఎందుకు? నేను కాళ్ళు నాకు అందం, నేను పడిపోతానని. దేవుడికి కూడా తెలుసు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో కరెక్ట్గా అది ఇస్తారు. ఈ జీవిత చరమాంకం వరకు నాది ఇదే ఫిలాసఫీ. నాకు ఏది ఇస్తే అదే సంతోషం. నాకు అదే అర్హత అనుకుని ఇచ్చాను. నేను అంతకంటే భారం మొయ్యలేను అనుకుని నాకు ఇవ్వలేదు. అంతే కదా, అంటే ఆల్మోస్ట్ మీరు యాక్సెప్టెన్స్, ఏది ఇస్తే మనకు ఏది వచ్చినా కూడా అంతే. అలా అని కోరికలు లేవని కాదు, 100 కోరికలు దేవుడికి రోజు చెప్తూ ఉంటాం. స్వామి నాకు అది కావాలి, స్వామి నాకు ఇది కావాలి అని కోరుకుంటూనే ఉంటాం. కోరుకునే హక్కు కూడా మనకుంది. అమ్మను కోరుకోమా, నాన్నను కోరుకోమా, అలా కోరుకుంటాం. అందులో ఆయన మనకి ఏది అవసరమో అది ఇస్తారు. నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఇది సింధమ్మ గురించి మీరు అన్నారు కదా, చీకటి కమ్మిన జీవితాలలో వెలిగే వెన్నెలవమ్మ, ఎండిన గుండెల గొంతులు తడిపే చినుకుల తొలకరివమ్మ, చెలిమి కొమ్మన వికసించి వెన్నెలు చిలికే రోజా, మనసుకి మార్గం చూపే ఓ మంత్రశాస్త్ర ఖనిజ, సింధమ్మ సత్య సింధూజమ్మ. వెరీ గుడ్. మాటల్లో చెప్పలేంది పాటలో ఇలా చెప్పుకుంటాం. అంతే కదా, అంతే కదా. చాలా అది. సో మరి యమున కిషోర్ గారు మొన్న చక్కటి జ్యువెలరీ యాడ్ చేశారు. నెక్స్ట్ యాడ్ ఏం చేస్తున్నారు? ఆ జ్యువెలరీ యాడ్ చేశాక కూడా ఇంకో 2 యాడ్స్ చేశాను. మన స్వర్గసీమ అని చంద్రశేఖర్ గారు వారు యాడ్ చేశాను. వారు 10 తలల రావణ బ్రహ్మ క్యారెక్టర్ అదంతా వేశారు. అది ఇప్పుడు టెలికాస్ట్ అవుతోంది. అండ్ ఆ తర్వాత కూడా ఇంకా వేరే ఒక కాలేజ్ యాడ్ ఒకటి చేశాను, రెసొనెన్స్ అని. సో ఈ ప్రయాణం అలా జరిగిపోతూనే ఉంది. కాకపోతే ఎప్పుడో కొన్ని యాడ్స్ ఏంటంటే ఎక్కువ వైరల్ అవ్వటం వల్ల మళ్ళీ ఒకసారి మన వైపు అందరూ ఫోకస్ చేస్తారు. మా సినిమా భాషలో ఫోకస్ చేస్తారు, లైట్ పడి ఫోకస్ అవుతుంది కదా, అలా అప్పుడప్పుడు ఒకసారి మళ్ళీ మీడియా దృష్టి కూడా నా మీద పడుతుంది. అలా ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్స్కి యాడ్స్కి మోడల్స్ వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళకి ఇచ్చే సలహా ఏమిటి? వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అవకాశం కోసం? కానీ లేదా మీరే వెతుకుతారా? మీరు చాలా స్పెసిఫిక్గా ఉంటారా ఈ యాడ్కి వీళ్ళు ఇలాంటి వాళ్ళే కావాలని? అలా కొన్నిసార్లు అలాను, కొన్నిసార్లు కొత్త వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా వారితో కూడా చేశాను. అలా ఏం లేదు. సరదాగా ఏదో ఏ బ్యాంకుకో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కనపడితే మీకు ఆసక్తి ఉందా అండి పలానా క్యారెక్టర్ అనుకుంటున్నాం మీరు ఏం చూస్తారు వాళ్ళు అప్పుడు? అది చెప్పలేమండి. ఎవరిలో ఏది మెరుపు అనేది చెప్పలేము. కొంతమంది నవ్వు బాగుంటుంది, కొంతమంది మాట్లాడితే బాగుంటుంది, కొంతమంది ఏదో ఇది ఇది అని సైన్స్ చెప్పనే లేము. సాయి కుమార్ గారు ఒకసారి ఏదో వ్యక్తిగత సంభాషణలో చెప్పారు, హీరోల గురించి చెప్తా, భయ్యా ఎవడిలో ఏముంటుందో మనం ఏమి చెప్పలేం భయ్యా. ఒకడు నవ్వుతో కొట్టేస్తాడు, ఒకడు ఫైట్లు, ఒకడు డ్యాన్సు, ఏదో ఒక గుణం ఉంటుందంట. అది సామర్లకోటలో ఓ చిన్న థియేటర్లో ఆఖరి వరుసలో కూర్చున్న వాడిని సైతం అది మెస్మరైజ్ చేస్తుందట. అంటే ఆ సామర్లకోట అంటే ఇన్ ద సెన్స్ ఒక చిన్న టౌన్లో చిన్న థియేటర్లో వెనక వరుసలో ఉన్నవాడు కూడా దాని పట్ల అట్రాక్ట్ అవుతాడు. అది ఎవడిలో ఏముంటుంది అనేది మనం చెప్పలేమంటారు. అలా మీకు కూడా స్పాయి ఉంది, ఆ కన్ను ఉంది 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 ఖచ్చితంగా. నాకు అవును వీరైతే బాగుంటుంది నా క్యారెక్టర్. కానీ నాకు సంబంధించిన నా పని వరకు కావాల్సిన సెలెక్ట్ చేసుకునే ఎంపిక చేసుకునే జ్ఞానం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. తప్పకుండా. కానీ యమునా కిషోర్ గారు, మనం అనుకుంటాం కానీ ఇది చిన్నది సినిమా పెద్దది అని. నేను ఇందాక అడగడం వెనుక ఆంతర్యం ఏంటంటే అది ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ అని తప్ప ఇది ఇంకా ఛాలెంజింగ్ అండి. మీరు ఒక 30 సెకండ్లలో కథ చెప్పేయాలి, కన్విన్స్ కూడా చేసేయాలి. అక్కడ 2.5 గంటల్లో చేసేది ఇక్కడ 30 సెకండ్లు లేదు మ్యాక్సిమం 1 నిమిషంలో మొత్తం మీరు చేసి చూపించేయాలి. అవునండి. ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇక్కడ. అవును. ఇప్పుడు ఆ సంస్థ మనల్నే నమ్ముకుని ఆ సీజన్ యాడ్ రూపొందిస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద వ్యాపార ప్రణాళికకి మనం ఆధారభూతమై ఉంటాం. కాబట్టి మనం ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా జాగ్రత్తతో చేయాల్సిన పని ఇది. అవునవును. ఒక యాడ్ చేయాలంటే మినిమం ఎంత అవుతుందండి?
అది చెప్పలేము. 2 లక్షలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, అది కాన్సెప్టు, నటించేవాళ్ళు, ఎక్కడ షూట్ చేస్తాము, అన్నిటి ఇలా ఇన్ని పారామీటర్స్లో చూడాలి. సో అలా అయితే మరి మీరు మీ ప్రయాణం చాలామంది వ్యాపారవేత్తలతో, అటు ప్రేక్షకులతో, ఇటు మంచి మంచి స్టార్స్, పెద్ద పెద్ద వాళ్ళతో బ్యూటిఫుల్గా కొనసాగుతోంది. బహుముఖీనంగానే జరిగింది. బహుముఖీనంగా. మీరు ఇంకో పాట పాడతారా మా కోసం? మీరు పాటలు చాలా బాగా పాడతారు, అందరికీ తెలుసు. మీకు సంగీతం అంటే చెవి కోసుకుంటారు. అవును, అందులో ఏం అబద్ధం లేదు. ఎలాగో నాటరాగంలోకే మూడ్లోకి వచ్చాం కదా ఇందాక సింధమ్మ గారి పాట. సో నాటరాగంలోనే తమిళ్ పాడొచ్చా? పర్లేదా? హ్యాపీగా తెలుగే పాడాలా? సంగీతానికి భాష లేదు. సూపర్. ఇసైదాన్ ఆహా, అది నం ఇరువరిన్ సురముం నమదాగుం, అదే అది బాలమురళీకృష్ణ గారే స్వయంగా రాశారట. ఈ 3 లైన్లా నన్ను అడిగారు ఆయన, ఇసైందాల్ నమ్ ఇరువరిన్ సురముం నమదాగుం అని రాశారు కదా. ఇసైందాల్ అంటే నువ్వేమనుకుంటున్నావు అన్నారు ఆయన. అంటే ఇసైందాల్ అంటే సంగీతీకరించబడి, దానికి 40 అర్థాలు ఉన్నాయి తెలుసా తమిళ భాషలో అన్నారు. ఇసైందాల్ అంటే కలిసి కలవటం, సంగీతీకరించటం, ఇలా ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి అన్నారు. మహానుభావులు కదా. ఎంత అసలు ఆయన గంధర్వుడు. అవును, గంధర్వుడు. ఈ భూమి మీదకి వచ్చిన గంధర్వుడే ఖచ్చితంగా. అవును, నేను ఇప్పుడు పాత ఫోటోలు అవి చూసుకొని ఇటువంటి వాళ్ళతో నేను పనిచేశానా అని నాకు చాలా అద్భుతంగా అన్ని అనిపిస్తుంది. తీసి పెట్టారా ఫోటోలు? ఉన్నాయి. సూపర్. పాడతాను. చలనాటరాగం. பனிவிழும் மலர்வனம் உன் பார்வை ஒருவரம், பனிவிழும் மலர்வனம் உன் பார்வை ஒருவரம், இனிவரும் முனிவரும் தடுமாறும் கனிமரம், ஹே இனிவரும் முனிவரும் தடுமாறும் கனிமரம், பனிவிழும் மலர்வனம் உன் பார்வை ஒருவரம். సూపర్. చలనాటరాగమే బాలుగారి పాట కదా? బాలుగారి పాట. రాజా సార్దా ఇది? రాజా సార్. అదే తెలిసిపోతుంది, ఆ స్టాంప్ తెలిసిపోతుంది. యమునా కిషోర్ గారు, ఇది మరీ అప్రస్తుతం కాకపోతే ఈ పెద్ద పెద్ద కపుల్స్ ఎండోర్స్మెంట్స్ ఇస్తారు కదండి, వాళ్ళకి ఎంత ఇస్తారు డబ్బులు మామూలుగా? కోట్ల కపుల్స్ అంటే మనకి రణ్వీర్ అండ్ దీపిక. ఒకటి చెప్తాను, మార్కెట్లో వాళ్ళకి ఎంత డిమాండ్ ఉంటే అంతే ఇస్తారు, అంతకు ₹1 కూడా ఎక్కువ ఇవ్వరా? ఖచ్చితంగా. ఆ డిమాండ్ పడిపోయినప్పుడు సమాజం లేదా మన సినిమా ఇండస్ట్రీ కాటా పెట్టు కూర్చుంటుంది. మీరు నమ్మరు, కాటా పెట్టు కూర్చుంటుంది. ఆ ఆర్టిస్ట్కి ఎంత పే చేయాలో అంతే పే చేస్తారు, ఆ డైరెక్టర్కి ఎంత పే చేయాలో అంతే పే చేస్తారు. అందులో ఏమి డౌట్ లేదు. అదే డిమాండ్ స్పీక్స్. ఎందుకంటే ఎండోర్స్మెంట్స్తో చాలా డబ్బులు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద స్టార్స్ అని మనం వింటూ ఉంటాం కదా. అందుకని అదేనండి, వాళ్ళకి డిమాండ్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుందండి. వాళ్ళకి డిమాండ్ లేనప్పుడు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు కదా. అంతే. కాబట్టి ఇందులో పెద్దగా మనం ఏమీ తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఏ రంగంలో అయినా డిమాండ్ ఉన్నప్పుడే ₹1 సంపాదించుకుని పక్కకి వెళ్ళాలి అనేది అక్కడ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మన రంగాల్లో కూడా అంతే కదా. అంతే కదా. ఏ రోజుకి ఆ రోజు స్ట్రగులే కదండి. అంతే అంతే అంతే. చాలా బ్యూటిఫుల్ జర్నీ మీది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కాళ్ళ 2 భూమి మీదే ఉండడం అన్నది మాకు చాలా అంటే ఇన్స్పైరింగ్ ఫ్రాంక్లీ. బికాజ్ మీ స్టేజ్కి ఇన్ని యాడ్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళైతే యో అని చెప్పి, అంటే మరి ఇంకా ఎక్కడికో ఉండేసి ఒక థిక్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుని, ఒక థింకింగ్ బ్రెయిన్ లాగా నల్ల కళ్ళ జోడు పిచ్చి టోపీ పెట్టుకుని ఉండుండవలసింది. మీరు చక్కగా బుద్ధిమంతుడిలాగా ఒక ప్రొఫెషనల్గా అలాగే ఉన్నారు. అలా ఉండేవాళ్ళు తప్పని కాదండి మా అభిమతం. జస్ట్ మీరు ఇంకా గ్రౌండెడ్గా సింపుల్గా ఉన్నారు, మాకు సంతోషం వేస్తుంది. ఇలా ఉండటం మాత్రమే వచ్చు నాకు. ఇది ఒక్కటే నాకు తెలిసిన జీవన శైలి. ఇంకోలా నేను ఉండాలనుకున్నా ఉండలేను. కాబట్టి నాకు నేను హ్యాపీగా ఉన్నాను, నాకు నేను ఆనందంగా ఉన్నాను. ఇంకో జింగిల్ ఒకటి చెప్పండి, గుర్చేయండి మన యాడ్. నేను పాడుకుంటూ ఇంటికి వెళ్తాను ఇవాళ. మన యాడ్స్లోదా? మీరు ఇందాక పాడారా? మీరే పాడారు. తళతళలాడే తళతళలాడే XXX, ఇది మిలమిలలాడే XXX, మట్టి మరకలు మాయం, హబ్బ మురికి పోవడం ఖాయం, ఇల్లాలికి చేదోడుగా ఉండి బట్టలు పరిశుభ్రంగా చేయును. నేనే ట్యూన్ చేశాను. నిత్యశ్రీ మహాదేవన్ గారు పాడారు ఆ రోజుల్లో. అవునవును, నిత్యశ్రీ గారు పాడారు. అది నిత్యశ్రీ గారు పాడారు. మంచి డాన్స్ కూడా పెట్టారు కదా. దాని కొరియోగ్రఫీ కూడా నేనే.
ఓహో బడ్జెట్ లేక. మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదా మీ యాడ్లో బడ్జెట్ లేక? లేదండి, నేను యాక్ట్ చేస్తే మరి కెమెరా దగ్గర ఎవరు జడ్జ్ చేస్తారు షాట్ని, అంతే కదా. అందుకని ఎంత బడ్జెట్ లేకపోయినా ఆ పనికైతే దిగలేదు ఇంకా. త్వరలో మిమ్మల్ని చూడబోతున్నాం ఒక వేష్టి కట్టుకుని, అలాగా ఒక పెద్ద మనిషిలా ఇలా వేసుకుని. యాక్చువల్గా విశ్వనాథ్ గారు ఒకసారి అన్నారు, వారితో యాడ్స్ చేసే రోజుల్లో నీతో ఒకసారి యాక్ట్ చేయిస్తానయ్యా అని. నిజంగా మనసులో ఆశపడ్డాను, నిజంగా యాక్ట్ చేయిస్తారేమో అని అనుకుని. కానీ వారు అప్పటికే సినిమాల్లో యాక్టివ్గా సినిమాలు తీయడం లేదు కదా. అలా అప్పుడప్పుడు కనీసం ఆ అనుభూతి నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఆహా, విశ్వనాథ్ గారు నన్ను ఒకసారి అన్నారు నీతో యాక్ట్ చేయిస్తానని, అంటే మనలో కూడా ఏదో ఉండుంటుంది, అదో తృప్తి అనమాట. అవును, తప్పకుండానండి. అవే కదా మనకి మెమరీ. నాకు కూడా బాలు గారితో, విశ్వనాథ్ గారితో, మీరందరూ అంటే మనందరం ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మీరు ఏం కోరుకుంటారు కిషోర్ గారు లైఫ్లో అసలు ఫైనలీ? ఇందాకే చెప్పాను కదండి, నాకు ఏది వచ్చినా సంతోషమే. అది ఓకే, అది ఒక ఫిలాసాఫికల్ యాటిట్యూడ్. బట్ మనకి కోరుకునే హక్కు ఉంది కదా. జీవితంలో చివరి రోజు వరకు పోరాడుతూనే ఉండాలని కోరుకుంటానండి. పోరాటం నేను ఎంత సాధిస్తాను అనేది దేవుడి చిత్తం, కానీ ఈ పోరాట స్ఫూర్తిని నాకు చివరి వరకు వదలకుండా ఆఖరి రోజు కూడా నేను పనిచేసేలాగే ఉండాలి. నేను నా వృత్తిలో నా పోటీదారులతో నేను పోటీ పడుతూనే ఉండాలి. ఆఖరి రోజు వరకు ఈ ఉత్సాహం తగ్గకూడదు అని అనుకుంటానండి. అదే నా కోరిక. అది ఖచ్చితంగా ఉంటుంది మీకు. అలాగే వాటితో పాటు మా అందరి ఆదరణ, మా అందరి మీ యాడ్స్కి, మీరు చేసే వర్క్కి, మీ పట్ల కూడా మా అభిమానం అలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఎప్పుడు చాలా ఇంటర్వ్యూల్లో కూర్చున్నా కానీ మీ ముందు కూర్చోవటం ఎందుకు ఎక్కువ ఓపెన్ అయ్యానేమో అనిపిస్తుంది, కాస్త ఎక్కువ మాట్లాడానేమో. బాగా చాలా చక్కగా మీతో ఉండే కంఫర్ట్ వల్ల అలా. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఎక్కడో చేసాం మనం, అది సీతారామ శాస్త్రి గారి ఆ స్మరణ తాలూకు చేస్తున్న ఇంటర్వ్యూస్లో ఒక సిరీస్లో నేను వారి గురించి మాట్లాడాను. అవును, ఆ సందర్భంగా మిమ్మల్ని కలిసే ఇవాళ మాత్రం స్మారక ఇంటర్వ్యూస్ చేశారు, ఒక సిరీస్ చేశారు మీరు. కరెక్ట్, అవును. అదే ఇవాళ మాత్రం అన్ని స్మారకాలు వచ్చేసాయి కాబట్టి అన్ని స్మరణలు వచ్చాయి. మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, మీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.